హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్కి స్వాగతం. భక్త సంపద విపరీతంగా పెరగాలంటే శ్రీరామనవమి రోజు ఈ పిండి దీపాలు వెలిగించండి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండుగలలో శ్రీరామనవమి ఒకటి. ఈసారి వచ్చిన శ్రీరామనవమి ఎంతో శక్తివంతమైనది. ఎందుకంటే ఈ సంవత్సరం వచ్చిన శ్రీరామనవమి రోజున యాదృచ్ఛికంగా ఎన్నో శుభగడియలు ఏర్పడబోతున్నాయి. మరి ఇంతటి విశిష్టమైన శ్రీరామనవమి రోజున కొన్ని నియమాలను పాటించడం ద్వారా ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలను పొందవచ్చు. శ్రీరామనవమి రోజున ఎలాంటి నియమాలు పాటించాలి, అలాగే పొరపాటున కూడా చేయకూడని తప్పులేంటి, ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెల ఏప్రిల్ 6వ తేదీన ఆదివారం నాడు శ్రీరామనవమి పండుగ వచ్చింది. ఆ రోజున సీతారాములను పూజిస్తే ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు లోటు లేకుండా మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ సంవత్సరం వచ్చిన శ్రీరామనవమి పరమ పవిత్రమైనది. ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు. కాబట్టి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేవారు తప్పకుండా పిండి దీపాలను వెలిగించండి. అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి. శ్రీరామనవమి రోజున పూజ గదిలో పిండి దీపం వెలిగిస్తే ఊహించలేనంత ఐశ్వర్యం లభిస్తుంది. ఇక ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారమయం అవుతుంది. మధ్యాహ్న సమయంలో శ్రీరాముడు జన్మించాడు కాబట్టి ఈ శ్రీరామనవమి పండుగ రోజున ఇంట్లో పూజ చేసుకునే ముందు శుభ సమయం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటలోపు ఇంట్లో పూజ చేసుకోవాలి. ఇక సాయంత్రం పూజలు చేసేవారు 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఇంట్లో పూజ చేసుకోవచ్చు. ఈ అమృత గడియల్లో శ్రీరాములను పూజిస్తే కోరిన కోరికలను వెంటనే నెరవేరుతాయి. ఈ రోజున తప్పకుండా రామాలయానికి వెళ్ళండి. ఎందుకంటే ఈ శ్రీరామనవమి పండుగ రోజున సీతారాముల వారు అలాగే ఆంజనేయ స్వామి రామాలయాల్లో తిరుగుతూ ఉంటారంట. కాబట్టి శ్రీరామనవమి పండుగ రోజున ప్రతి ఒక్కరూ మీ దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళి శ్రీరాముల వారిని దర్శించుకోండి. 1,00,00,000 రెట్ల పుణ్యఫలితం లభిస్తుంది. ఉదయాన్నే రామాలయానికి వెళ్ళి మధ్యాహ్న సమయంలో ఇంట్లో పూజ చేసుకోవచ్చు. శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేవారు ఖచ్చితంగా పసుపు రంగు వస్త్రాలను ధరించండి. పసుపు రంగు చాలా శుభసూచకం కాబట్టి శ్రీరామనవమి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఏలినాటి శని దోషాలు అన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది. అయితే విశేషంగా ఈ పండుగ నాడు పూజ గదిలో 2 పిండి దీపాలను వెలిగించండి. బియ్య పిండితో 2 పిండి ప్రమిదలను తయారు చేసి ఆవు నెయ్యితో ఇంట్లో దీపారాధన చేయండి. ఒక పూజలో నైవేద్యంగా అరటిపండ్లు, వడపప్పు, అలాగే పానకాన్ని నివేదించండి. అలాగే ఈ పవిత్రమైన పండుగ నాడు మీ పూజ గదిలో స్వస్తిక్ గుర్తును గీయండి. స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి పూజ గదిలో స్వస్తిక్ గుర్తును వేసుకుంటే మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది. ఈ పండుగ రోజున ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టుకు మాత్రం ప్రదక్షిణలు చేయండి. శ్రీరామనవమి రోజున రావి చెట్టును ముట్టుకుని రావి చెట్టుకు 5 ప్రదక్షిణలు చేస్తే తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి 10 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి చేకూరుతుందంట. రావి చెట్టు నీడలో నిలబడినా సరే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ పండుగ రోజున రామాలయానికి వెళ్ళేవారు ఒక తమలపాకు మాలను తీసుకెళ్లి సీతారాములకు సమర్పించండి. కోరిన కోరికలన్నీ 10 రోజుల్లోనే నెరవేరుతాయి. ఇంత శుభకరమైన శ్రీరామనవమి నాడు మధ్యాహ్నం 12 గంటల సమయంలో మీ ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోండి. తమలపాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి. హనుమంతునికి ప్రీతికరమైన తమలపాకులను శ్రీరామనవమి రోజున మీ ఇంటి గుమ్మానికి కడితే ఈ సంవత్సరం అంతా ఎటువంటి డబ్బు కష్టాలు లేకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. సీతాదేవి స్వరూపమే లక్ష్మీదేవి కాబట్టి శ్రీరామనవమి పండుగ రోజున లక్ష్మీ స్వరూపమైన తులసి మొక్కను పూజిస్తే తరతరాల తరగిన ఐశ్వర్యం లభిస్తుంది. జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. విశేషంగా ఈ పండుగ రోజున కొన్ని తులసి దళాలను మీ బీరువాలో పెట్టుకోండి. మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. క్రమక్రమంగా మీ ఇంటి సంపద పెరుగుతుంది. పెళ్ళైన ఆడవారు తప్పకుండా ఉపవాసం ఉండాలి. ఈ రోజున చేసే ఉపవాసానికి 1,00,00,000 రెట్ల పుణ్యఫలితం లభిస్తుంది. ఒక పూట ఉపవాసం ఉన్నా సరే రాముల వారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. శ్రీరామనవమి రోజు తప్పకుండా శ్రీరామ రక్ష స్తోత్రం పఠించాలి. అలాగే కళ్యాణ మంత్రాలు తప్పనిసరిగా వినాలి. విశేషంగా ఈ నవమి నాడు సీతారాముల కళ్యాణాన్ని వీక్షిస్తే చాలా మంచిది. సీతారాముల కళ్యాణాన్ని చూసిన వారికి ఏడాది పొడవునా ఆహారానికి లోటు లేకుండా విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటారో అలాంటి వారు ఈ శ్రీరామనవమి రోజున రామరక్ష మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమః. ఈ మంత్రాన్ని ఎవరైతే చదువుతారో అలాంటి వారు ఖచ్చితంగా ధనవంతులవుతారు. ఇక సంతానం కోసం ఎదురు చూసేవారు ఒక కొబ్బరికాయను ఎర్రటి వస్త్రంలో కట్టి సీతాదేవికి సమర్పించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే సంతాన ప్రాప్తి వరిస్తుంది. మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలంటే ఈ శ్రీరామనవమి రోజున రామాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించండి. మీ కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అనారోగ్య సమస్యలను తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. వివాహంలో ఉన్న అడ్డంకులను తొలగిపోవాలంటే శ్రీరామనవమి రోజు సాయంత్రం సమయంలో సీతారాములకు పసుపు కుంకుమలు అలాగే గంధాన్ని సమర్పించి ఓం జై సీతారాం అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.